ఈరోజు వీళ్ళ కోసం చికెన్ బిర్యానీ చేస్తా. మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తా. చూడండమ్మా, ఇదిగో బియ్యం ఇప్పుడే కడిగేసి నేను మాట్లాడటానికి వచ్చినప్పుడు నానబెట్టాను. ఇవి వంచేసి పెట్టుకుంటా. అది ఇది రెండు నాన్ వెజ్జేగా, అందుకని ఒక్క గరిటే పెడుతున్నా. ఇదిగో చూసారా, ఇవన్నీ మగ్గుతున్నాయి, చక్కగా మగ్గనేయండి. చూడండి, చాలాసార్లు కడిగి పెట్టానమ్మా. మామూలుగా తెలుసుగా మీకు, పెరుగులు వేసి అన్నీ వేసి కడుగుతా కదా. చికెను ఎక్కువసేపే కడిగి పెట్టాను కాబట్టి దీన్ని ఏమి బాయిల్ చేయక్కర్లా. ఇదిగో అమ్మ, నీళ్ళు పోస్తాను, ఇంకొంచెం పోస్తా. అది ఎందుకంటే పులుసుగా కూడా ఉండాలి కదా. చూస్తారా, ఒక్కొక్క గింజ ఎలా కనిపిస్తుందో చూడండి అమ్మ. నిజమైన కలయైనా నిరాశలో ఒకటేలే. సూపర్గా ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, మొన్న వీడియో వచ్చింది వంకాయ మామిడికాయ. దానికి చాలా ఉన్నాయి, వీటి కామెంట్స్ పైనే ఉన్నాయి. లీలా సతీష్ 9732 నాటు పుట్టగొడుగులు కూర చెయ్యండి అమ్మా. ఒకసారి చేశానా లేదు, లేకపోతే తెప్పించేస్తానమ్మా, చూస్తాను. చేయకపోతే తెప్పించేస్తా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. శేషరత్నం దుగ్గరాజు అనుకుంటా 91 అమ్మ. మాకు నోరు ఊరిపోతుంది, మాకు ఇంకా ఊరించకండి. లొట్టలేసుకుంటూ మీరు తింటూ ఉంటే ఇప్పుడే కూర చేసి తినేయాలని ఉంది. మీ వంటలు, మీరు తినే విధానం, మాకు ఆహారం మీదే ఆసక్తి, తినాలని ఆకాంక్ష కలుగుతుంది. థ్యాంక్స్ అండి. అవును, మరి మీరు తింటారనే, చాలామంది తింటున్నారు కూడా నన్ను చూసి, అదే నాకు చాలా ఆనందం. నేను తినే దాంట్లో, ఇందులో ఎప్పుడూ డ్రామా ఏమీ లేదు, నేను తినే విధానమే ఎప్పుడు అంతే, అలాగే తింటున్నాను. మీకు అది నచ్చింది, థ్యాంక్ యూ అమ్మ. శాఖమూరి పద్మ, మీరు ఎమోషనల్ అయినప్పుడు నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయని పెట్టింది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఎవరైనా బాధలు చెప్పుకున్నప్పుడు ఆపోజిట్ వాళ్ళకి కళ్ళ నీళ్ళు తిరిగితే వాళ్ళ గుండెలు కరిగించాయని, గుండెల్లో ఆ థాట్ వెళ్తే కానీ, ఆ ఫీల్ వెళ్తే కానీ ఎదుటి వాళ్ళ కళ్ళ నీళ్ళు రావు. మనం సినిమాలు చూస్తాం, సినిమాలు చూసినప్పుడు ఏడుపు వస్తుంది. ఎందుకు వస్తుంది? అది చూస్తుంటే మనం ఫీల్ అయిపోతాం, మన గుండెలు కరుగుతాయి, అందుకే మనం ఏడుస్తాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు వరద 7590 అమ్మ, మీ పాట సూపర్, థ్యాంక్ యూ అయ్యా. అరుణ కుమారి 2554 ఈసారి తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవం నీవే పాడండి అమ్మ. ఓకే అమ్మ, పాడతా. ఇలాంటి దేవుడు సంబంధించిన పాటలన్నీ నేను వెజిటేరియన్ చేసే రోజు దేవుడు సంబంధించిన పాటలు పాడతా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. వాణి శ్రీధర్ 7158 మంచి భక్తి గీతం వినిపించారు, ఓం నమ శివాయ. ఓకే వాణి గారు, థ్యాంక్ యూ. ఇక్కడే ఉండి కూడా చక్కగా ఫోన్లో చెప్పకుండా మీరు కామెంట్ రూపంలో రాస్తున్నారు, చాలా థ్యాంక్స్. కృష్ణవేణి అమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, మా అమ్మమ్మకి మీ వీడియో చాలా ఇష్టం. మా అమ్మమ్మ పేరు కృష్ణవేణి, నా పేరు నేత్ర. మేము చెన్నైలో ఉంటాము, మా ఇంటికి రండి. మా అమ్మమ్మ నేను తప్పకుండా మీ వీడియో చూస్తాము, చాలా ఇష్టం. మీ కర్రీ చాలా సూపర్గా ఉంది. మా కామెంట్స్ చదవండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే అమ్మ నేత్ర, మీ అమ్మమ్మ గారు కృష్ణవేణి గారు, ఇద్దరికి చాలా థ్యాంక్స్ అమ్మ. ఇలాగే చూడండి, ఓకేనమ్మా, థ్యాంక్ యూ. కుమారి రాజనాల 2287 నమస్కారం అమ్మ, నమస్కారాలు చేసింది, థ్యాంక్ యూ సో మచ్. నా కామెంట్ చదివారు. మామిడికాయ వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా కాకినాడ ఈస్ట్ గోదావరి సైడు కంద అట్లు అండ్ వడలు చేస్తారు. పాట చాలా బాగా పాడారు. ఓకేనండి, థ్యాంక్ యూ అమ్మ. కాకినాడ సైడ్ వేస్తారు కందట్లు, ఎవరు కూడా అడిగారు, మీరేనేమో మరి, చూద్దాం, ట్రై చేస్తా. శేషగిరి ప్రీతోమ్, వంకాయ మామిడికాయ మా నెల్లూరు స్పెషల్ అమ్మ, భోజనాల్లో కంపల్సరీగా ఉంటుంది. ఈ వంకాయ కాదు, తెల్ల వంకాయలు బాగుంటుంది ఈ కూరకి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అవును, ఆ రోజు నల్ల వంకాయలు బారీ అంటే నాకు ఇష్టంలే, తెల్లవి కూడా వండాను, ఇంకో కూర ఏదో వండాను తెల్ల వంకాయలతో. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సంతోష్ కుమార్, అమ్మ మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, దేవుని దయ మీపై ఎప్పుడూ ఉంటుంది. మీ మంచితనం మీకు శ్రీరామ రక్ష. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే మీరు ఎందరికో ఆదర్శం. లవ్ యూ అమ్మమ్మ అని చాలా లవ్స్, ఇన్ని అన్ని కాదు,
25 దాకా ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఈరోజు బుధవారం ఆయన వీళ్ళు ఎందుకు వస్తారు? ఏంటి మీ కారణం? బిర్యానీ కాదురా, మీకు లీవ్ ఎట్ట వచ్చింది? ఎందుకంటున్నా అదిగో స్టూడెంట్ యూనియన్ బంద్ అంటే ఏదో ఆ కాలేజీకి, అందుకని నిన్న చెప్పారు నాకు. నాని రేపొద్దున మాకు లేదు, కాలేజీలు లేవని. అలాగా అయితే వస్తారంటే ఎప్పటి నుంచి అడుగుతున్నాడు చికెన్ బిర్యానీ చేయమని. ఎప్పుడో చేశాను కదా అడుగుతున్నాడు. సరే చేస్తాను రండి అన్నా అనమాట. అందుకు వచ్చారు ఇద్దరు. ఈరోజు వీళ్ళ కోసం చికెన్ బిర్యానీ చేస్తా, మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తా. ఓకేనమ్మా? అది నేను లెటర్ చదువుతున్నాను, మీరు వెళ్ళిపోయి కూర్చుంటారా? వెళ్ళండి, వేసేసుకుని ఆ రూమ్లో కూర్చోండి. అమరావతి 877 అమ్మ. ఈసారి అమరావతి హాయ్ చెప్పండి అమ్మ, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అమరావతి నేను చాలాసార్లు చదివాను, నా వీడియోలు నువ్వు చూడటం లేదు. ఒకవేళ చూసినా స్టార్టింగ్లో చదివేటప్పుడు కామెంట్ చదివే టైంలో చూడలేదేమో, వంట చేసేదే చూస్తున్నావేమో చూడు. ప్రతి వీడియోలోనూ అమరావతి అనే పేరు వస్తుంది, నేను చదువుతున్నాను కూడా. ఒకసారి వీడియో మళ్ళీ చూడు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. జనిగళ్ళ పద్మ అమ్మ నమస్కారం, మీ వీడియో సూపర్ అమ్మ, మీ సాంగ్ సూపర్ అమ్మ. అమ్మో అసలు ఎన్ని పెట్టిందో, చాలా లవ్వులు అన్నీ చాలా పెట్టిందమ్మ. థ్యాంక్ యూ అమ్మ. జనగళ్ళ పద్మ థ్యాంక్ యూ. పల్లవి అమ్మ, మీరు భోజనం చేసే విధానం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సునీత 4323 అమ్మ. అమ్మ, 7 అన్నదమ్ముల మధ్యన గారాభంగా పెరిగిన మీరు మీ సంసార జీవితంలో బాధపడటం మీరు చెబుతుంటే చాలా బాధ అనిపించిందమ్మా. దేవుడు మీకు మంచి ధైర్యాన్ని ఇచ్చాడు, అది చాలమ్మా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. దాంతోనే ముందుకెళ్తున్నా ఇప్పటికీ కూడా, ఆ ధైర్యంతోనే ఇప్పటికీ ముందుకెళ్తున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అన్నింట్లోనూ ముందున్నారు, మీరంటే నాకు బాగా ఇష్టం. ఎంత బాగా పాడారు అమ్మా, లవ్ యూ అమ్మా. అసలు అన్నీ లవ్లేనమ్మా. థ్యాంక్ యూ మహాలక్ష్మి. సంధ్యారాణి అమ్మ, చాలా బాగా పాడారు, సూపర్ అమ్మ. నాకు రాగి సంకటి చేసి చూపించరా ప్లీజ్? చేస్తానమ్మా. ఒకసారి రాగి సంకటి నాటుకోడి వండాను, ఒకటి రాగి సంకటి చేసి వెజ్లో తినేటట్టు చూస్తా, ఈసారి చేస్తా అయితే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. 4214 అమ్మ. అమ్మ, ఒక్కసారిగా నా జీవితం నా కళ్ళ ముందే కనిపించింది. అవునమ్మా, అమ్మ తలుచుకుంటే పిల్లల్ని వృద్ధిలోకి వస్తుందమ్మా. అమ్మ తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదమ్మా. మీ వంటలు, మీ అనుభవం, మీ పాటలు. అమ్మ, నా మెసేజ్ చదవండి అమ్మ. నా పేరు రమ్య, మీరు మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే రమ్య, థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు పిల్లలు వచ్చారు కదా, ఈరోజు వాళ్ళకి చికెన్ చేయాలి కదా, మళ్ళీ చికెన్ చేసి మళ్ళీ చికెన్లు కూడా కూరకు కూడా వేరే తెప్పించాను, అవన్నీ చేసి చూపిస్తారండి. వెళ్దాం, టైం చాలా అయింది రండి. చూడండమ్మా, ఇదిగో బియ్యం ఇప్పుడే కడిగేసి నేను మాట్లాడటానికి వచ్చినప్పుడు నానబెట్టాను, ఇవి వంచేసి పెట్టుకుంటా. ఇదో పని అయిపోయింది కదా, ఇది ఇక్కడ పెట్టుకున్నా. ఓకే, ఇది ఇక్కడ పెడదాం, ఎన్ని అడ్డంగా ఎందుకు. ఇప్పుడు దీనికి కళాయి పెట్టేశానమ్మా. ఇది మళ్ళీ అన్నం అయిన తర్వాత వేస్తా. ఎంత అన్నీ కలిపింది ఉంది, అయినా కూడా సపరేట్గా మళ్ళీ ఇది మసాలా. ఇదిగో చూడండమ్మా, ఉన్నాయి అన్నీ కలిపినాయి. మళ్ళీ కొంచెం వేస్తున్నా చూడండి. లవంగాలు పట్టా వేసాను, అన్నీ కలిపింది ఇది. అవి అయిపోయినాయమ్మా. అల్లం వేసా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసా. ఉల్లిపాయలు, ఇగో టమాటాలు, ఇగో పచ్చిమిరపకాయలు. ఇది కూర సపరేట్గా వండుతున్నాను, అందుకని అవి ఎత్తి పెట్టాను. ఇవన్నీ టైం లేదని ముందే కోసి పెట్టుకున్నానమ్మా. ఇది సిమ్లో పెట్టాను, మూత పెట్టేసా. ఇప్పుడు కూర వేసేస్తా పొయ్యి మీద, రెండు ఒకేసారి అయిపోతాయి. అయితే మళ్ళీ విడిగా కాస్త అన్నం వండుతా, బిర్యానీనే తినలేను కదా, అందుకోసం. ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ బాగా ముక్కలు వచ్చినాయి. ఇదిగో దీన్ని మూత పెట్టేసా, హైలో పెట్టా. ఇప్పుడు దీన్ని హైలో పెట్టి చూద్దాం. అది
అది ఇది రెండు నాన్ వెజ్జేగా, అందుకని ఒక్క గరిటే పెడుతున్నా. ఇదిగో చూసారా, ఇవన్నీ మగ్గుతున్నాయి, చక్కగా మగ్గనియండి. ఇదిగో కట్ చేయలేదు ఇవాళ, రోజు కట్ చేసేదాన్ని, ఇవాళ అలాగే వేసేస్తున్నా. చాలా టకా టకా అయిపోద్ది, చేసేస్తా గబా గబా. కొత్తిమీర కూడా వేసేసా. కాసేపు పెడతాం, ఈ లోపల ఇది చూద్దాం. అయిలో పెడుతున్నా. ఈ లోపల ఇదిగో అమ్మ మిరపకాయలు నానబెడతా కదా, మిరపకాయలు అవి వేసేస్తున్నా, నూరుకు వచ్చేస్తా. ఇవి ఉడుకుతూ ఉంటుంది, ఇది ఎగుతుంది ఉల్లిపాయ కేగల. ఇదిగో అమ్మ, ఇదిగో నూరుకు వచ్చేసి. ఇక వేరే కారం వేయను కదా, ఎప్పుడు ఇలా ఎండుమిరపకాయలు పెట్టి వేస్తా, తెలుసుగా మీకు. ఇదిగో ఇందాక ఇందులో పసుపు వేయలేదు, పసుపు వేసా కొంచెం, ఇంకా అంతే. ఇదిగో అమ్మ, చూడండి చాలాసార్లు కడిగి పెట్టానమ్మా. మామూలుగా తెలుసుగా మీకు, పెరుగులు వేసి అన్నీ వేసి కడుగుతా కదా. చికెను ఎక్కువసేపే కడిగి పెట్టాను కాబట్టి దీన్ని ఏమి బాయిల్ చేయక్కర్లా, కుక్కర్ మూత పెడతాం కదా, కుక్కర్తో అయిపోద్ది. ఇప్పుడు ఇందులో చాలాసేపు మగ్గుద్ది, కుక్కర్తో అయిపోద్ది. అది దీనిలో ఉప్పు వేసేసి పెడతా, సూపర్గా మగ్గుద్ది. ఇదిగో ఉప్పు, ఈ లోపల ఇది అవుతుంది కదా, దీనిలోకి కూర వండుతున్నా సపరేట్గా, మీకు చూపిస్తా. ఇదిగో తెచ్చా వింగ్స్ తెచ్చి ఊరికే ఒక సౌండ్ రానిచ్చా అనమాట, చక్క తొందరగా ఉడికిపోతుంది, విడిగా వండుతున్నా కదా అది. ఇదిగో చూడమ్మా, ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసా. చూడమ్మా చక్కగా వేగిపోయింది, ఉల్లిపాయ అసలు సూపర్గా వేగింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానా, ఇదిగో మసాలా వేసా, సూపర్గా మసాలా వేసేసా. ఇదిగో కారం వేస్తున్నాను కదా, జీలకర్ర పొడి వేసా. ఇదిగో పచ్చికారం వేయటం వల్ల ఇదిగో ధనియాల పొడి వేసా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం అవన్నీ వేసేసా. ఉప్పు ఇలా ఇవి మాత్రం వేసా, అల్లం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇదిగో ఇప్పుడు ఇది పోసేస్తున్నా, చూడండి అమ్మ. అది కూరలాగా వండుతున్నాను అనమాట, వాళ్ళకి కూరలాగా వండితే బిర్యానీలో కూరలాగా కూడా తింటారు. ఇదిగో చూడండమ్మా, ఇదిగో పెరిగేసా కాస్తంత. ఎప్పుడు పాలు పోస్తాను, ఒకసారి ఇవాళ పెరిగేసా. కొబ్బరి పాలు పెరుగు రెండు ఎందుకు లేని వేయలే. పెట్టేసా, కాసేపు అయినాక ఎన్ని చేస్తా. ఇప్పుడు ఇది వేసేసా కదా, ఇందులో ఇది కడిగేసి ఇందులో కూడా కాస్త మళ్ళీ కాస్త బియ్యం కడిగి పెడతా. ఇందాక లైట్గా ఒక రకంగా లైట్గా వేసి ఉప్పు చేశానమ్మా. ఇదిగో ఇందులో ఇది చాలిక. ఇదిగో ధనియాల పొడి, ఇవన్నీ మామూలే, కారాన్ని బదులు వేస్తున్నాను అన్నమాట, కారంలో పచ్చికారం కదా అందుకని వేస్తున్నా. ఉప్పు, ధనియాల పొడి, మసాలా అన్నీ వేసేసా. ఇక కారం ఒకటే ఇందులో వెయ్యాలి, అది కూడా వేసేస్తా. ఆ జీడిపప్పులు, బోడిపప్పులు ఏమి ఇట్లా, వాళ్ళ కూర తెల్లగా ఉంటే నచ్చట్లా, వాళ్ళ ఇంట్లో లాగా ఎర్రగా ఉంటే నచ్చుద్ది వాళ్ళకి, అందుకని నేను ఈరోజు ఏమి వేయలే. వాళ్ళకి మళ్ళీ ఉప్పు, కారాలు, మసాలాలు వాళ్ళు అంతే, ఏమి నూరేసినా వాళ్ళకి కుదరట్ల. అది ఇదిగో మూత పెట్టేస్తున్నా, కాసేపు అయిన తర్వాత చూద్దాం. ఇదిగో ఇది చూడండి, చక్కగా మగ్గుతుంది సూపర్గా, చూసారుగా. ఇప్పుడు ఇందులో ఈ కారం పోసేస్తా. ఇదిగో చూడండమ్మా, మీకు చాలాసార్లు చూపించా, అయినా కూడా చేస్తున్నాను కాబట్టి ఇంకోసారి చూస్తారు. ఇదిగో ఈ నీళ్లు కొలిసి పోసానమ్మా, ఈ నీళ్లు కొలిసి 2 గ్లాసులు బియ్యం, 2 గ్లాసులకు ఇంకో గుప్పుడు ఉంది, అది కారం ఇందులో కొలిసిపోసా. సూపర్, అన్నీ మగ్గిపోతుంది. ఇది ఇక్కడ మగ్గుతుంది, దీనికి వాటరు తీసుకొస్తా, కూరలో వాటర్ పోయాలి కదా. సూపర్గా ఉంది,
కాసేపు మగ్గనేయండి. నీళ్ళు పోసి అది ఒక పక్కన పెట్టేస్తా. ఇదిగో ఇది కూడా అవుతుంది కదా. చూసారమ్మా, అన్నీ అయిపోయింది. ఇదిగో చూడండమ్మా, ఏమి నీళ్ళ చుక్కలేవు. ఇప్పుడు ఇందులో ఈ వాటర్ పోసేస్తున్నా. సూపర్గా క్లియర్గా అయిపోయింది. కొంచెం నెయ్యి వేసేస్తా. ఇదిగో అమ్మ, చూసారా ఇంకెంత నెయ్యి వేసానో అది అన్నమాట. ఈ తర్వాత తుడుస్తాలే. బియ్యం మధ్యలో పెడదాం, పైకి వచ్చేస్తుంది నెయ్యి. అది ముందు ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసా, చూసారుగా. ఇప్పుడు మళ్ళీ అంత నెయ్యి వేసా. చూడండి, అది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చేద్దాం. ఇదిగో అమ్మ, నీళ్ళు పోస్తాను, ఇంకొంచెం పోస్తా. అది ఎందుకంటే పులుసు పులుసుగా కూడా ఉండాలి కదా. ఇది పెట్టేశా, ఇది హైలో పెట్టేశా, ఇది హైలో పెట్టేశా. ఇక్కడ పనులు అయిపోయినాయి కదా. ఇవన్నీ తీసేద్దాం. మళ్ళీ ఆ కుక్కర్ కడిగి కాస్త వైట్ రైస్ పెడతా. ఇది ఉడుకుతుంది. ఇప్పుడు నేను కుక్కర్ కడిగేసుకుని ఇందులో కాస్త బియ్యం కడిగి పెట్టేస్తా. మళ్ళీ ఇంకా వేరే కుక్కర్లు ఎందుకులే. ఇదిగో చూసారమ్మా, పొగ వస్తుంది. ఒక 2 నిమిషాలు రానిస్తా. రానిచ్చి ఇదిగో మా సిమ్లో పెట్టాను. దీనికి పెట్టేసా. ఇది సిమ్లో పెట్టా. ఇప్పుడు దీన్ని దించేస్తున్నాను చూడండి. ఇదిగో ఇది పెట్టా, అది దీని మీద పెట్టేసి ఇది ఐలో పెడతాను 10 నిమిషాలు. పెనం వేడెక్కాలి కదా, అప్పుడు అవుద్ది అనమాట. ఇప్పుడు అన్నం పెట్టా కదా ఇక్కడ, ఇంకా పొగరాల రాగానే ఇది పెడతా. ఇదిగో ఇది ఉడుకుతుంది కదా చికెన్, అది ఇంకా ఉడుకుతుంది. చక్కగా ఉడకనియండి అంతవరకు. ఇప్పుడు ఇంకో చిన్న పని చేస్తా. అంతా పెద్ద పనే, ఊరికే చిన్న పని అంటున్నా. నేనేదో ఈజీగా చేసేస్తా కదా, అందుకని చిన్న పని అంటున్నా. మీ ఇంట్లో మీకు పెద్ద పని ఇది. పెరుగు చట్నీ చేయాలి, లేకపోతే వేదా తిందో. ఇందాకే కోసి పెట్టేసుకోవాల్సింది. చూడమ్మా, ఇందాక నుంచి ఒక 5-6 నిమిషాలు హైలో పెట్టేసా కదా పెనం. ఇప్పుడు సిమ్లో పెట్టేసా. ఇంకా హైలో ఉంచకూడదమ్మా, సిమ్లో ఉంచేసా. అంతా కలిపి ఇవన్నీ అయ్యేటప్పటికి 10 మినిట్స్లో సూపర్గా అది కూడా అయిపోద్ది. ఇది కూడా చేసేస్తా. ఇది సిమ్లో పెడుతున్నా కూర. నేను ఈ పనిలో పడిపోయి హైలో పెడితే ఇరిగిపోద్ది మొత్తం. ఇదిగో అమ్మ, ఇందులో ఒక జీలకర్ర అవి కూడా వేసుకోవచ్చు. కొంతమంది అయితే అరటిపండు కూడా వేస్తారు. వీళ్ళు తినరు, ఇలాగే తింటారు. నేను ఈ మధ్య తోడు పెట్టట్లేదమ్మా పాలు. నేను చెన్నై తిరగటం వలన రోజువారీ వేసుకోవట్లేదు కదా, అందుకని వాడు రావట్లే. అందుకని డబ్బానే కొంటున్నా. సరిపోద్దులే, ఒక చక్క నీళ్ళు పోస్తా. బాగా పిసికితే సరిపోద్ది. ఒక చిన్న గిన్నెలో పోస్తా. కూరలో కూడా కొంచెం కొత్తిమీర వేస్తా. ఇందా బిర్యానీలోనే వేసా, కూరలో వేయలేదు కదా. ఇదిగో చూడండమ్మా, ఎగిరిపోయింది, పర్వాలే. హైలోనే పెట్టాను. ఇంకా లాస్ట్లో కొంచెం పొడి మసాలా వేస్తా. మన పల్లెటూరులో ఇలాగే వేసుకుంటాం. ఉడికిపోయిన తర్వాత మా నమ్మలు వండేటప్పుడు ఇంతే అలా వేస్తారు. ఇవాళ చికెన్ అలా కూడా చేశా. అది అయిపోతుంది. ఆ స్టవ్ వెలిగించి ఆపే చేస్తే ఇది ఆఫ్ చేసేస్తా. అన్నం అయిపోతుంది, కూర అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తా. రండి, పీసులు ఎట్లా వస్తున్నాయి పైకి చూస్తారా. ఒక్కొక్క గింజ ఎలా కనిపిస్తుందో చూడండి అమ్మ. ఇదిగో, ఆహా, అదిగో చూడండి. అది ఓకేనా. ఇదిగో మోగనోములదమ్మ ఈ పాట. నిజమైన కలయైనా నిరాశలో ఒకటేలే
పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను నా నీడే నా తోడై జగమంతా తిరిగేను నిజమైన కలయైనా నిరాశలో ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే గులాబీనై నీ జడలో మురిసానే ఆనాడు గులాబీనై నీ జడలో మురిసానే ఆనాడు బికారినై నీ కోసం వెతికానే ఈనాడు నిజమైన కలయైనా నిరాశలో ఒకటేలే ఒకటేలే చెలి చెలి నా మదిలో చితులెన్నో రగిలేను చెలి చెలి నా మదిలో చితులెన్నో రగిలేను చితిలేని నాకేమో విషాదమే మిగిలేను నిజమైన కలయైనా నిరాశలో ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే మూగనంలో నాగేశ్వరరావు గారు. వెజిటేరియన్ అప్పుడు ఇలాంటి పాటలు పాడతా, నాన్ వెజిటేరియన్ అప్పుడు వెజ్ అప్పుడు భక్తి గీతాలు పాడతా. పిలుద్దాం ఇక వాళ్ళని కూర్చుంటే ఆ రోజు ఒకరోజు ఎడుపులు పెడపప్పలు అయిపోయింది కదా పాట అంతా. నేను ఇప్పుడు పిలుస్తా అందుకే పాడేసి ఓ పని అయిపోయింది. హలో రండి పాట కూడా అయిపోయింది, ఏడుపులు పెడపప్పలు అవుద్దని పాట పాడేసా. ఏం పాట ఇప్పుడు చెప్పరు, వీడియో చూడండి. రండి రండి, ఏసీ వేసుకున్నారా? ఫ్యానేనా? రండి రండి, మరి వేడి వేడి. నాకు అన్నీ వాళ్ళ చేరల చికెన్ కూరండే. ఆ రోజు తెల్లగా వండితే మీరు ఇట్టి అన్నారు కదా, మీలాగా వండే. మీ డాడీ వండుతాడు కదా, మీ మమ్మీ వాళ్ళలాగా వండే. అది అన్నంలోకి. అయ్యో ఇంకోటి ఉందిగా నీకు చేసింది తేలేదా? ఇదిగో అమ్మ పెరుగు చట్నీ. ఓకే రండి రండి. మరి మా వాళ్ళు ముందు కూర పెట్టలేదే అంటారు. మా వాళ్ళు సామాన్యులు కాదు, మీలాగా వండే వేరే. ఓన్లీ ఇయ్యి చికెన్ కాదు, వింగ్స్. ఓన్లీ వింగ్స్. నువ్వు కూడా పెట్టేయమ్మా. బిర్యానీ అంటే బిర్యానీ కాదు, అట్టా బిర్యానీ కాదు. ఫస్ట్ చెల్లికి ఓకేనా? ముక్కలు రాకపోతే తర్వాత వస్తాయి చూసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చినవి పెట్టేస్తున్నా, మళ్ళీ పట్టుకెళ్ళండి. ఓకే ఫ్యానేనా? పర్వాలేదు. మీ కూరలాగా ఉందా? కలరు బాగున్నాయా? బేస్ ప్లేట్ తెస్తా. బిర్యానీ కూడా బాగుందమ్మా. ఓన్లీ వింగ్సే. కూర బాగుందా? ఉప్పు కారం మసాలాలు అన్నీ అన్నానా? అంటే ఇంకా ఆరలేదు కదా, మీరు ఇక తృప్తిగా తిన్నట్లేరు కదా. అదే మొన్న మీకు తెల్లగా ఉండేటప్పుడు ఒక రకంగా ఉంది మీకు. అదంటే జీడిపప్పులు అన్నీ వేసేసా. కథ చూపులకి కళ్ళకి ఇట్ట కనిపించాలి మీ ఇంట్లో. మీరు వచ్చేప్పటికి వాళ్ళ పాట ముగించేసా. ఆ రోజంతా ఏడుపులు పెడపప్పులు అయినాయి కదా, ఎందుకు లేని పాడేసా. ఓకేనా? నీకు కూడా పులుసేనమ్మా? పులుసు కూడా మిగిలింది పట్టుకెళ్ళిపోరామా, ఏం పోతుంది. ఎందుకంటే కిలోనే తెచ్చాలే, అదొక అరకిలో ఇదొక అరకిలో.
మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు రావట్లేదు అన్నారు కదమ్మా. మన లాగా పెట్టారు పులుసు. సూపర్గా ఉంది. ఓకే డాడీ. ఓకే. అంతే అంతే. పుల్లగా తింటే మళ్ళీ ఇక్కడ తినలేరు కదా. ఇలా ఇలా అనండి ఏళ్ళతో, ఆరిపోద్ది. అయిపోయినట్టు పెడతా. అయిపోయింది. ఈరోజు ఏం పాట పాడారు చూడాలి. ఘంటసాల గారి పాటే పాడాను. ఆ రోజు కూడా ఘంటసాల గారి పాటే. అమ్మో అదేంటో ఏడుపు వచ్చేస్తుంది. అదే ఆ మీనింగ్ అంతా ఏడుపు వచ్చేసింది. ఇప్పుడు బాగా పాడారా? మళ్ళీ మీరు కూర్చొని పడితే మీరు ఇట్లా చూస్తూ ఉంటారు నా మొఖాన. ఓకేనమ్మా. పిల్లలు శుభ్రంగా తిన్నారు, నేను శుభ్రంగా తిన్నా. చికెన్ వింగ్స్ వండాను కదా, అది సూపర్గా ఉందంట. వాళ్ళ కలర్లో ఉంది కదా, వాళ్ళ ఇంట్లో వండే కలర్లో, అందుకని బాగా నచ్చేసింది. కొంచెం ఉంటే కూడా బాక్స్లో పెట్టి ఇచ్చేసా, సాయంత్రం వేసుకోండి అని. అందుకని ఆ బిర్యానీ ఉన్నాయి అన్నీ పెట్టేసా, ఇంకేం లేదు, క్లియర్ పెట్టించేసాను. నేను తినేసా. ఇప్పుడు మా కెమెరామెన్ కూడా తినేస్తాడు. ఇక అయిపోయింది. ఇవాళ చాలా ఎక్కువ చదివాను. ఈ 2 వంటలు చూపించాను మీకు. నిన్న నేను కింద కూర్చుంటే మా ఫ్రెండ్స్తో అమెరికా అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది పాపం. భార్యాభర్తలు ఇద్దరు వాకింగ్ చేస్తున్నారు ఈవినింగ్. మేము హౌజీ ఆడుతున్నాం, మండే ఆడతాంలే. ఆవిడ దగ్గరకు వచ్చి, ఆంటీ మీ వీడియోస్ చూస్తున్నాను చాలా బాగుంటాయి ఆంటీ అని చెప్పి వెళ్ళింది. చాలా వాళ్ళ ఆయనమో వాళ్ళు ఆడుకుంటున్నారు, రా రా అని పిలుస్తున్నారు. అలా ఏం అనుకోదులే ఆంటీ, నాకు తెలుసు కదా, నేను వీడియోలు చూస్తున్నాను కదా, ఆవిడ అలా ఏం అనుకోరు అనుకుంటూ నన్ను బాగా అర్థం చేసేసుకుంది వేరే వీడియోల ద్వారానే. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడేనంట, మా బీఆర్సీలోనే ఉంటారంట. వాళ్ళ అత్తగారు అమెరికా నుంచి వచ్చారు. రేపు ఎప్పుడన్నా ఉంటావమ్మా మాట్లాడతానంటే, లేదండి పొద్దున్నే కాశీ వెళ్ళిపోతున్నాం అంది. అలా అనమాట. ఎక్కడో ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడో చోట కలుస్తాం. అమ్మ నన్ను కలుస్తా అనుకోలేదు కదా, నేను బీఆర్సీనో, నేను ఇక్కడ కనిపిస్తాను. వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చింది కానీ నేను కనిపించా. అలాగే మీకు కూడా ఎక్కడో చోట కనిపిస్తా. ఓకేనమ్మా. మళ్ళా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.